హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు నచ్చితే ఈ మోడల్లో మీరు కూడా మీ ఫోటోతో క్రియేట్ చేయాలి అనుకుంటే జెమినీ ఏఐతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సింపుల్గా. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, బ్లూ కలర్లో ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో మీరు జెమినీ ఏ అని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో ఫస్ట్ గూగుల్ జెమినీ వస్తుంది, ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో వీడియో పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఫోటోని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే పైన మీకు షర్ట్ కలర్ అని ఉంటుంది. ఇక్కడ షర్ట్ అని ఉంది, ఇక్కడ వైట్ అని ఉంది షర్ట్ కలర్ దగ్గర. ఇక్కడ మీకు నచ్చింది రాసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్రైట్ రెడ్ అని రాస్తున్నాను, స్పేస్ ఇచ్చాను. మీరు బ్లూ, బ్లాక్, ఎల్లో, గ్రీన్ లేదా వైట్ ఉంచుకుంటే వైట్ షర్ట్ వచ్చేస్తుంది. సెండ్ చేశాను, ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చిన్న సలహా అండి, మీరు ఇచ్చే ఫోటో ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉండాలి. అప్పుడే అవుట్పుట్ అయితే కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఫోటో ఇచ్చేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఎఫెక్ట్ పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసింది, ఫిల్టర్ వేసింది, ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నది ఇవ్వకండి, ఎవరిదో ఫేస్ వస్తుంది. ఇంకోటి, క్రియేట్ చేసే ప్రతిసారి కూడా గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏ అని ఓపెన్ చేసి ఒక ఫోటో క్రియేట్ చేశారు, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏ అని రండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. మీరు ఏ షర్ట్ కలర్ రాస్తే అలా ఇస్తుంది. ఓకే, ఈ ఫోటో మార్చేస్తే మోడల్ ఇంకో ఫోటో ఉంటుంది కదా మీకు ఇలాంటిదే, అది ఇస్తే ఈ మోడల్ కూడా మారిద్ది. చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రాంప్ట్ మాత్రం ఇదే ఇవ్వండి, సరిపోతుంది. ఫోటో పైన నొక్కి పట్టే డౌన్లోడ్ ఇమేజు, డౌన్లోడ్ అగైను, మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసా, డౌన్లోడ్ అవుతుంది ఆల్రెడీ. లేదనుకుంటే ఇక్కడ ఈ టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉందా, ఇది క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.